నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, రేపు మహాశక్తివంతమైన రోజు అండి. అంటే ముక్కోటి ఏకాదశి. మనకి ఈ డిసెంబర్ నెల 30వ తారీఖు మంగళవారం నాడు ఈ ముక్కోటి ఏకాదశి రావడం అనేది జరిగిందండి. ఈ ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి, ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనం చేయవలసిన పనులేంటి అనేది, ఎలా చేస్తే పూజ అనేది మంచిదో, ఎలాంటి ఒక రంగు చీరను మనం కట్టుకుంటే, అంటే ఎలాంటి వస్త్రాలను కట్టుకొని ఆ స్వామివారిని అంటే సాక్షాత్తు ఆ మహావిష్ణువుని పూజించడం అనేది మంచిదో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఈ నెల అంటే డిసెంబర్ 30వ తారీఖు అంటే రేపు అండి, తెల్లవారితే ముక్కోటి ఏకాదశి అండి. అంటే ముక్కోటి ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి కూడా అని కూడా అంటూ ఉంటాం. అలాంటి రోజున నిజంగా చాలా నిజంగా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనకి ఇలాంటి రోజులని భగవంతుడు మనకి ప్రసాదించి ఉండరండి. ఎవరైతే కనుక ఇలాంటి రోజున చక్కగా ఇంట్లో పిండి దీపాలు పెట్టుకోవడం, తెల్లవారుజామున లేసి ఎలాంటి పనులు మనం చేస్తే మహావిష్ణువు ఆశీర్వాదం మనకి దొరుకుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఇంకా ముక్కోటి ఏకాదశి అంటే ఏంటో తెలుసుకుందామండి. ముక్కోటి ఏకాదశి రోజున ఆ 33 కోట్ల దేవతలందరూ కూడా కలిసి ఒకటిగా ఉండే రోజండి. మహాశ్రేష్టమైన రోజు, మహాశక్తివంతమైన రోజు అండి. అలాంటి రోజున మనం పూజలు అనేవి ఎలా చేస్తున్నాము, ఆ దేవుడికి నైవేద్యం అనేది ఎలా పెడుతున్నాము అనేది కూడా ఆ భగవంతుడు చూడడం, ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అండి ఆయన ఆశీర్వాదం మనకి ఇవ్వడం. అంటే మనం దేనికోసమైతే దేవుడిని భగవంతుడిని కోరుకుంటున్నామో ఆ వరాలని అక్షరాల అలాగే మనకి ప్రసాదించడం అనేది జరుగుతుందండి. అందువల్ల ఎవ్వరూ కూడా అస్సలు మిస్ అవ్వకండి, వీడియోని పూర్తిగా చూడండి. మీ వల్ల అయినంత వరకు కూడా రేపు ఇలా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా రేపు తెల్లవారుజామున ఉదయాన్నే లేవగానే చక్కగా మన ఇంటి ముందు కళ్ళాపు చల్లుకోవడం, అలా కళ్ళాపు చల్లే నీటిలో కొంచెం పసుపు కలిపి కళ్ళాపు చల్లుకోవడం. ఒట్టి నీళ్ళని చల్లడం కంటే పసుపు కలిపి కళ్ళాపు చల్లడం అనేది చాలా మంచిదండి. చక్కగా ఈరోజు మనకి పండగ నెల కూడా పట్టింది కాబట్టి చక్కగా ముగ్గులు వేసుకుంటూ ఉంటాం. అలాగే చక్కగా ముగ్గులు వేసుకోండి, తలంటు స్నానం చేసుకొని రేపు చక్కగా అందరూ కూడా అండి ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా శ్రేయస్కరం అండి. ఎందువల్లనంటే ఎరుపు రంగు వస్త్రం అనేది నిజంగా సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అండి. అందువల్ల ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా అంతేకాకుండా అండి, వెంకటేశ్వర స్వామికి నిజంగా అండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే కనుక తమ భక్తులు నిజంగా ఎవరైతే తన ఆలయాన్ని వెతుక్కుంటూ వస్తారో వాళ్ళందరికీ కూడా అండి ఆయన సాక్షాత్తు ఆశీర్వదించడం అనేది జరుగుతుందండి. అందువల్ల ఎవరికైనా సరే నిజంగా దగ్గరలో మీకు ఆలయాలు ఉంటే కనుక వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి, ఒక తులసి మాలను సమర్పించండి. మీ వల్ల అయిన నైవేద్యాన్ని తీసుకువెళ్ళి అయినా సరే మీరు సమర్పించవచ్చు. లేదంటే కనుక ఖచ్చితంగా ఒక కొబ్బరికాయ కొట్టి మీ పేరును అర్చన చేయించుకోవడం అనేది చాలా మంచిదండి. ఇంకా మన ఇంట్లో చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి, పసుపు నీళ్లు చల్లుకోండి ఫ్రెండ్స్. ఇల్లు మీరు తుడవాల్సిన అవసరం కూడా లేదు. ఇల్లు ఊడ్చుకున్న తర్వాత, అంటే రేపు తుడవడం అనేది మంచిది కాదు, చక్కగా ఊడ్చుకున్న తర్వాత పసుపు నీళ్లు చల్లుకోండి ఇల్లంతా కూడా. చల్లి ఆ తర్వాత మీ వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా పిండి దీపం పెట్టడం అనేది చాలా మంచిదండి. ఆ పిండి దీపాన్ని ఎలా చేయాలి, ఎన్ని దీపాలు పెట్టాలి, ఎన్ని ఒత్తులతో వెలిగించాలి, ఏ నూనెతో వెలిగిస్తే మంచిది అనేది కూడా మనం తెలుసుకుందామండి. అసలు పిండి దీపం ఎందుకు పెట్టాలి? నిజంగా అండి పిండి దీపం అంటే బియ్య పిండితో మనం దీపాన్ని పెడుతూ ఉంటాం. బియ్యము అంటే ఏంటండి, నిజంగా అన్నపూర్ణమ్మ స్వరూపం కాబట్టి బియ్య పిండితో, అంటే నిజంగా ఇదివరకటి రోజుల్లో అండి వడ్లని దంచుకొని బియ్యంగా చేసుకొని అప్పుడు ఆ బియ్యాన్ని, అంటే ప్రతి సంక్రాంతి పండగ కూడా అండి మనకి ఫస్ట్ వచ్చే పంట ఏంటి అని అంటే మనం ధాన్యాలండి, వడ్లని మనం ఇంటికి తీసుకొస్తూ ఉంటాం. ఇంకా ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది, అందరికీ కూడా ఆర్థిక పరంగా కానివ్వండి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎలాంటి లోటు లేకుండా ఆయుష్ ఆరోగ్యాలతో చక్కగా సంతోషంగా ఉంటారండి. అందువల్ల అందరూ కూడా ఈ ఏకాదశి రోజున మనకి ఈ సంవత్సరంలో అండి మనకి ఈ సంవత్సరం ఆఖరిలో డిసెంబర్ నెలలో రావడం అనేది చాలా విశేషం. కాబట్టి మీరు నిజంగా రేపు బియ్య పిండి మీ ఇంట్లో మామూలుగా మీరు కొంతమంది బియ్యాన్ని నానబెట్టి బియ్య పిండితో చేస్తూ ఉంటారంటే నానబెట్టి మిక్సీలో
పొడిలాగా చేస్తూ ఉంటారు. లేదంటే కనుక మీరు మామూలుగా పచ్చి బియ్యాన్నైనా సరే మీరు మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకొని ఆ బియ్యంలో మీరు బియ్యాన్ని పాలతో అయినా సరే మీరు కలుపుకోవచ్చండి. అంటే ముద్దలాగా చేసుకోవాలన్నమాట. పాలతో అయినా సరే పచ్చి పాలతో చేసుకోండి ఫ్రెండ్స్. కాచిన పాలు కాకుండా పచ్చి పాలతో మీరు ముద్దలాగా చేసుకోండి. లేదు పాలు లేవు అని అనుకున్న వాళ్ళు మీరు బెల్లం నీళ్లతో అయినా సరే బెల్లాన్ని కొంచెం కలిపి ఆ నీళ్లతో అయినా సరే ఈ బియ్య పిండిని ముద్దలాగా చేసుకోవచ్చు. చేసుకొని ఇలా ప్రమిదలాగా చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోండి ఈ బియ్యపు ముద్దని. ఇంకా ఇందులో ఆవు నెయ్యిని పోయండి ఫ్రెండ్స్. మీరు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది. ఇంకా అందులో మీరు 3 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా వేసుకొని ఇలా 2 దీపాలని పెట్టండి. అంటే బియ్యపు ముద్దలుగా చేస్తారు కదా, అవి 2 ముద్దలు చేసుకోండి. అందులో 3 ఒత్తులను కలిపి ఒక్కొక్క ఒత్తుగా వేసి మీరు ఈ దీపాన్ని దేవుడు పటం చూస్తున్నట్టుగా, అంటే వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది కదండి, ఆ పటాన్ని మీరు ముందుగానే చక్కగా శుభ్రం చేసేసుకొని వెంకటేశ్వర స్వామి పటానికి చక్కగా గంధము బొట్లను పెట్టుకోండి, కుంకుమ బొట్లను పెట్టుకొని చక్కగా పువ్వులతో చామంతి పువ్వులతో అలంకరించుకోండి. మీ దగ్గర తులసి ఆకులు తులసి మాల ఉంటే కనుక ఆయనకి సమర్పించండి. ఆ తర్వాత ఈ దీపం అనేది ఆ పటాన్ని చూస్తున్నట్టుగా ఆయన వైపు పెట్టాలండి. పెట్టిన తర్వాత చక్కగా మీకు ఇంకా ఆయనకి ఇలాంటి నైవేద్యం పెడితే మంచిది అని అంటే ఎండు ఖర్జూరపు కాయలు ఉంటాయి కదండి, అవి దొరికితే కనుక ఆయనకి ఎండు ఖర్జూరపు కాయలు నైవేద్యంగా పెట్టండి. లేదంటే కనుక బెల్లం పానకాన్ని నైవేద్యంగా పెట్టండి. ఎందుకు ఎండు ఖర్జూరపు కాయలను పెట్టమని అంటున్నాము అని అంటే ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయంటండి. మీరు శాస్త్రాల్లో మనకి చెప్పబడుతుంది. ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎండు ఖర్జూరపు కాయల్ని నైవేద్యంగా సమర్పించండి. ఇంకా సాయంత్రం పూట ఎప్పుడు ఈ దీపాన్ని వెలిగించుకోవాలి అని అంటే కనుకండి, రేపు సాయంత్రం అంటే 6 గంటల తర్వాత ఈ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది. లేదు కుదరని వాళ్ళు అక్క ఈవినింగ్ టైంలో కుదరదు మాకు ఉదయాన్నే చేసుకోవచ్చారంటే ఉదయాన్నైనా సరే మీరు వెలిగించుకోవచ్చండి. సాధారణంగా మనకి రేపు గుళ్ళల్లో కూడా అండి వెంకటేశ్వర స్వామికి రేపు సాయంత్రం విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. మీకు వీలైనంత వరకు కూడా మీకు దరిదాపుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి అంటే సాక్షాత్తు ఆ మహావిష్ణు ఆశీర్వాదం మీకు దొరికినట్టేనండి. అందరూ దేవతలు 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం మీరు పొందడానికి సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్. ఎన్నో జన్మల పుణ్యం అనేది చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎలాంటి పాపాలున్నా కూడా అన్నీ ఇట్టే తొలగిపోతాయి. ఇంకా చాలామందికి వచ్చే ఒక డౌట్ ఏంటి అని అంటే పెట్టిన ఈ దీపపు పిండి దీపాలని ఏం చేయాలి అనే డౌట్ అనేది ఉంటుందండి. మీరు రేపు దీపాలు పెట్టిన తర్వాత ఆ బియ్య పిండిని మీరు పారేయకండి. ఆ బియ్య పిండిని మీరు బెల్లం కలిపి కానీ పాలు కలిపి కానీ చేస్తాం కాబట్టి ఆ బియ్యపు దీపాలని పొడిగా చేసి అంటే ముద్దలాగా ఉన్నది పొడి అయిపోతుంది. అది చేసి మీరు బయట ఏదైనా కాకులకి మీరు ఆహారంగా అయినా సరే పెట్టచ్చు. బయట అనవసరంగా చెత్త బకెట్లో కానీ డస్ట్బిన్లో కానీ పడేయకూడదు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.